ఒక్కసారి పుదుచ్చేరికి సంబంధించిన అప్డేట్స్ చూద్దాం. ఈ 4 రాష్ట్రాలతో పాటుగా కేంద్రపాలిత ప్రాంతమైనటువంటి పుదుచ్చేరిలో కూడా ఈసారి ఎన్నిక జరుగుతోంది. ఈసారి పుదుచ్చేరిలో ఏఐడిఎంకే డిఎంకే పార్టీలతో పాటుగా విజయ్ పార్టీ కూడా అక్కడ కంటెస్ట్ చేస్తోంది. కొంత తమిళ రాజకీయం, కొంత తెలుగు రాజకీయం, ఈ రెండు కూడా మనకి అక్కడ కొంత కలగలిసిన వాతావరణం పుదుచ్చేరిలో మనం చూస్తుంటాం. పుదుచ్చేరి నుంచి అప్డేట్స్ అందించే కోసం సత్య సిద్ధంగా ఉన్నారు. సత్య, ఏం జరుగుతుంది పుదుచ్చేరిలో? మళ్ళీ రంగస్వామి సీఎం అవుతారు అనేటువంటి ఒక ధీమాలో ఉన్నారా? రైట్, రంగస్వామి ఖచ్చితంగా సీఎం అవుతారనేది మాత్రం ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు చెప్తున్నారు. ఇక్కడ ఉత్కంఠకి అంటే బెంగాలు, అలాగే కేరళ, తమిళనాడు రిజల్ట్ ఒక ఎత్తు అయితే ఇక్కడ పుదుచ్చేరి తెలుగు రాష్ట్రాల్లో ధ్యానం ముడిపడి ఉంటుంది కాబట్టి ఇక్కడ రిజల్ట్ మీద చాలా ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం 3 అంచెల భద్రత నడుమ ప్రస్తుతం పోస్టర్లకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రారంభమైంది. ఇక్కడే లోపల ఆర్ట్స్ కాలేజ్ సంబంధించినటువంటి లోపల కౌంటింగ్ పూర్తవుతుంది. ప్రస్తుతం అయితే మాత్రం ఇక్కడ పోస్టల్ అంటే 37,000 పైచిలకు వరకు కూడా ఇక్కడ ఓటర్స్ ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి యానానికి ప్రత్యేకత ఉంది. ప్రత్యేకంగా ఒక విభాగం కింద ఉన్నప్పటికీ కూడా ఉత్కంఠ ఉంది రిజల్ట్ మీద. ఎందుకంటే అభ్యర్థులిద్దరూ కూడా శ్రీనివాస్తో పాటు అలాగే మల్లాడి కృష్ణారావు విజయ్ పార్టీ నుంచి కూడా రాజు అనే వ్యక్తి ఇక్కడ పోటీ చేశారు. అందులో భాగంగానే విజయ్ పార్టీకి కూడా ఇది ఉంది. మల్లాడి కృష్ణారావు కూడా విజయ్ గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయని కూడా పలు సందర్భాల్లో మాట్లాడినటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే మాత్రం పోలింగ్ సంబంధించినటువంటి 37,972 మంది ఇక్కడ ఓటర్లకు గాను మొన్న పోలైనటువంటి ఎన్నికలకు సంబంధించి 35,445 కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. 3 అంచెల భద్రత నడుమ అభ్యర్థులకు సంబంధించినటువంటి నాయకులు ఇప్పటికే పార్టీ జెండాలతోని ఎవరికి వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఎన్ఆర్ కాంగ్రెస్ తరపు నుంచి మల్లాడి కృష్ణారావు, కాంగ్రెస్ తరపు నుంచి కొలపల్లి శ్రీనివాస్. సత్య, దాదాపుగా రాజకీయాల నుంచి నిష్క్రమించాను, రాజకీయాల నుంచి తప్పుకున్నాను అని చెప్పినటువంటి కృష్ణారావు మళ్ళీ ఒకసారి యాక్టివ్ పాలిటిక్స్లోకి రావడం, కంటెస్ట్ చేయడం, ఆ ప్రభావం కొంత ఉందా ఈసారి ఎన్నికల మీద? ఈసారి చాలా అంటే ప్రజలను మళ్ళీ నన్ను కోరుకున్నారు కాబట్టి మళ్ళీ ఈసారి పోటీ చేయాల్సి వచ్చినట్టు కూడా మల్లాడి కృష్ణారావు చెప్పినటువంటి పరిస్థితి. గతంలో 5 ఏళ్ల పాటు ఇక్కడ ఏమీ జరగలేదు. ఇక్కడ జరగాల్సినటువంటి ప్రాజెక్టులు కానివచ్చు, ఇతర అంశాలు కానివచ్చు, ప్రజలకు హామీలు ఇచ్చాను, ఖచ్చితంగా నెరవేర్చుకుంటాననేది మల్లాడి కృష్ణారావు చెప్తుంటే, గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ గతంలో ఈయన 5 ఏళ్లు దాదాపు 3 సార్లు ఎమ్మెల్యేగా చేసి మంత్రిగా కూడా చేసినటువంటి మల్లాడి కృష్ణారావు ఏమీ చేయలేని కనుకే ప్రజలు నన్ను ఎన్నుకున్నారనేది శ్రీనివాస్ అశోక్ చెప్తున్నారు. ఇప్పుడు మల్లాడి మాత్రం ఖచ్చితంగా ధీమాగా వ్యక్తం చేస్తున్నారు. ఈసారి ప్రజలైతే మాత్రం నన్నే ఎన్నుకుంటారు కాబట్టి ఇక్కడి నుంచే మొత్తం అంతా కూడా రాజకీయం అంతా జరగబోతుంది. అంటే మల్లాడి కృష్ణారావుకు సంబంధించినటువంటి అనుచరులు కూడా అదే చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రజలు మొదటి నుంచి ఆయనే కోరుకున్నారు. ఆయన ఇచ్చే సంక్షేమం కానివచ్చు, కార్యక్రమాలు కానివచ్చు, ఇక్కడ ప్రజలకి అందుబాటులో కూడా ఆయనే ఉంటారు కాబట్టి మల్లాడి కృష్ణారావు మీద ఎక్కువ అంచనాలు అయితే ఆయన హోప్స్ అయితే పెట్టుకున్నటువంటి పరిస్థితి. గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ కూడా పైచిలుకు అంటే ఓటింగ్ శాతం ఇక్కడ తక్కువ ఉన్నప్పటికీ కూడా ప్రజల్లో ఒక ప్రత్యేకమైనటువంటి ఇక్కడ ఒక ప్రాంతం కింద చెప్పొచ్చు. ఎందుకంటే యానానికి సంబంధించినటువంటి ఇక్కడ వసతులు కానివచ్చు, ఇక్కడ వస్తువులు కానివచ్చు ఆంధ్ర ప్రజలకు దగ్గరలో ఉంటాయి. ఇక్కడ ధర కూడా తక్కువగా ఉంటుంది. అందులో భాగంగానే ఇక్కడ అభివృద్ధి విషయంలో కూడా ప్రత్యేక పెద్దపీట వేయబోతున్నామని ఇరువురు చెప్తున్నారు. ఇప్పుడే పోస్టల్ బ్యాలెట్కి సంబంధించిన కౌంటింగ్ ప్రారంభమైంది. దాదాపుగా 350 పైచీలకు పోస్టల్కి సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. కాసేపట్లో మొత్తం 5 రౌండ్లలో ఎవరు ఇక్కడ అభ్యర్థి ఎవరు గెలవబోతున్నారనేది మాత్రం తెలియబోతుంది. సత్య, ఒకసారి